దాదాపు రాష్ట్రంలో 2,40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీలో కూడా ప్రకటించారు. దాని తర్వాత ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చెప్పింది ఏంటంటే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండరు డిఎస్సి మెగా డిఎస్సి ఒకేసారి 25,000 పోస్టులు భర్తీ చేసేదానికి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పాడు. ఒక పక్క చంద్రబాబు గారేమో బాబు వస్తేనే జాబ్ అని చెప్పి ఆయన మోసం చేశాడు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా జాబ్ క్యాలెండర్ ఒక్కసారి వచ్చింది. జాబ్ క్యాలెండర్ అది కూడా 10,400 పోస్టులతో వచ్చింది. అందులో కూడా జనరల్ డిగ్రీ పోస్టులు ఏమి లేవు. జనరల్గా డిగ్రీ చదివిన వాళ్ళకి దానికి స్పెసిఫికేషన్గా జరిగినటువంటి లెక్చరర్ పోస్టులు వీటికి సంబంధించిన పోస్టులే తప్ప జనరల్ డిగ్రీ పోస్టులు ఏం లేవు. తీవ్రంగా నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికీ మెగా డిఎస్సికి సంబంధించి దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ఉంటే లాస్ట్ టైం మొన్న 6 నెలల క్రితం నిర్వహించినటువంటి టెట్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు 4.5 లక్షల మంది. 4.5 లక్షల మంది టెట్ అభ్యర్థులు ప్రత్యక్షంగా కనపడతా ఉన్నారు. 10 లక్షల మంది బీఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే మెగా డిఎస్సి విడుదల చేయాలి. కానీ గవర్నమెంట్ మాత్రం లెక్కలు చెప్పమంటే కాకి లెక్కలు చెప్తోంది. 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, లేకపోతే 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలాగా అసెంబ్లీలో చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నాం, పార్లమెంటు కూడా ధృవీకరించినటువంటి అంశం రాష్ట్రంలో 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 5 సంవత్సరాల క్రితం చెప్పారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కనీసం 15,000 మంది అయినా రిటైర్డ్ అయి ఉంటారు. దాదాపు 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డిఎస్సి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నిరుద్యోగులుగా చెప్పదలుచుకున్నాం. అనేక పోరాటాలు నిరుద్యోగులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా అనేక సంఘాలు కూడా బయటకు వచ్చి పనిచేస్తున్న సందర్భంలో నిరుద్యోగులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత డిఎస్సికి సంబంధించి ప్రకటన విడుదల చేయాల్సిన బాధ్యత. స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది ప్రకటనల ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం కాదు. కాగితాల మీద లెక్కలు చూపించి పత్రికల్లో ప్రకటనలు చేసుకున్నంత మాత్రాన నిరుద్యోగం ఏమి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు సచివాలయ పోస్టులు కాకుండా మిగతా ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో పోస్టులు భర్తీ చేస్తూ ఎక్కడైనా మీరు నిర్ణయం తీసుకున్నారా, ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చారా అనేది ఒక శ్వేతపత్రం ప్రభుత్వం రిలీజ్ చేయగలుగుతుందా? గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా అనేక పోరాటాల తర్వాత నామమాత్ర పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు. వాస్తవికంగా మాట్లాడుకోవాల్సిన పద్ధతిలో అయితే నోటిఫికేషన్ ఇచ్చినట్టు మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, నిరుద్యోగులు నమ్ముతారు. ఎక్కడా నిరుద్యోగులను మభ్యపెట్టేదానికి పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారాలు, ప్రకటనల ప్రభుత్వం అనిపించుకునేదానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ పథకాల మీదే నడుస్తుంది. ఈ పథకాలన్నీ కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినాయే. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే పాలన ఉంది, పరిపాలన, లేకపోతే అభివృద్ధి, లేకపోతే పథకాలు, ఈ 3 రకాలుగా గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది. పాలన చూసుకుంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు సొంత ఎంపీ ఉన్నాడు. ఆయన సొంత ఎంపీని అరెస్ట్ చేసి భయభ్రాంతులు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ భయపెట్టి ఆ రకంగా మీరేంటంటే భయపెట్టి రాజకీయం చేద్దామనే ఉద్దేశంతో పాలన వ్యవస్థగా ఫెయిల్ అయింది. 2 పరిపాలన ఏముందండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి బాగోలేదు. ఈవేళ ఆర్టీసీ కానివ్వండి, ఆ రోడ్లు దారిన వలన ఆర్టీసీ షెడ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బస్సులు చూశారు కదా, ఏసీ బస్సులు తిరగట్లేదు. ఇదివరకు ఏసీ బస్సులు ఉండి ఏసీ బస్సులు ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేవు కాబట్టి.